పేదలకు ఉచిత వైద్యం అందకుండా కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విజయనగరం జిల్లా అలమండలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గొర్లె రవికుమార్తో పాటు ఆయన పాల్గొన్నారు. చంద్రబాబు ప్రభుత్వం వైద్య రంగాన్ని నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. పేద విద్యార్థులకు ఉచిత వైద్య విద్య అందాలనే లక్ష్యంతో వైఎస్ జగన్ మెడికల్ కాలేజీలు తీసుకొస్తే కూటమి సర్కార్ వాటిని ప్రైవేటీకరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు కడుబండి శ్రీనివాసరావు. ప్రాంతంలో మా ఎస్కోట్ నియోజకవర్గమే కాదు, విజయనగరం జిల్లా కాదు, ఉత్తరాంధ్ర ఇంత వెనకబడిన ప్రాంతంలో పిల్లల్ని మెడికల్ డాక్టర్లు చేయాలంటే ఈ రోజుల్లో కోటిన్నర డొనేషన్లు కట్టి చేయగలిగే పరిస్థితి ఉత్తరాంధ్రలో అయితే లేదు. అలాంటి మా ఉత్తరాంధ్రకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజీ కట్టడం, ఈరోజు మా ప్రాంతంలో చాలామంది ఆర్థికంగా స్తోమత లేని వాళ్ళు కూడా పిల్లల్ని ఎంబీబీఎస్ చదివిస్తూ ఉన్నారు. ఇంత గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గురించి దేశవ్యాప్తంగా చెప్పుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఆయన కాలంలో విద్యకి వైద్యంకి ఆయన ఇచ్చే ప్రాధాన్యత. అయితే ఈరోజు కూటమి ప్రభుత్వం అదే విద్యని అదే వైద్యాన్ని వ్యాపారం గల చేసుకోవాలనే ఒక ఘోరమైన ఆలోచన, ఇంత పాపం చేస్తున్న ప్రభుత్వం ఇంకోట్లేదు.